మోషే దగ్గర నుంచి బైబిల్ ప్రవక్తలందరికీ ఉన్న ఒక అలవాటు ఏమిటంటే ఇశ్రాయేలు సమాజం అంతటిని కలిపి ఒక వ్యక్తిగా సంబోధించడం. ఉదాహరణకి మోషే ధర్మశాస్త్రంలో అనేక సార్లు ఓ ఇశ్రాయేలు అంటూ నీ దేవుడైన ప్రభు అద్వితీయుడు అనేవాడు. బైబిల్ భాష సెపరేట్గా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. వాళ్ళతో కోడ్ భాష దాన్ని డీకోడ్ చేసుకుంటూ ఉండాలి, వీళ్ళు ఏం మాట్లాడారా అని చెప్పి. వాళ్ళకున్న ఒక అలవాటు ఏంటంటే మొత్తం ఇశ్రాయేల్ సమాజం అంతటినీ కలిపి ఒక సింగిల్ పర్సన్గా పిలుస్తారు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభు అద్వితీయుడు అంటాడు మోషే. ఎవరన్నా ఒక వాళ్ళ బ్రదర్తోనో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్తోనో ఒకరితో మాట్లాడుతున్నాడేమో అనుకుంటారు కొంతమంది. కానీ మొత్తం ఇశ్రాయేల్ సమాజాన్ని అంతటినీ ఉద్దేశించి నీ దేవుడైన ప్రభు అంటున్నాడు. అంటే సింగిల్ పర్సన్గా సంబోధిస్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ సమాజం అంతటిని ఉద్దేశించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ఇదే ధోరణి మిగిలిన బైబిల్ ప్రవక్తలు అనుసరించారు. ఇది మోషే ఒక్కడే యూజ్ చేసింది కాదు, అక్కడక్కడ మిగిలిన